విశ్వాసాన్ని ఆధారం చేసుకునే దేవుడు మనలో క్రియ చేసేది. ఎంతమందికి అర్థమైంది? సైతానుగాడు మనలో పనిచేయాలన్నా కూడా ఏది ఆధారం? దేవుడు పనిచేయాలన్నా డౌట్ లేదుగా. ఇప్పుడు దేవుని మీదేమో సందేహాలు పుట్టించి వాడు చేసే కార్యాల మీద మహానమ్మకం పుట్టించాడు. చాలా మూవీస్లో చూసారా మీరు? దయ్యాల సినిమాలన్నింటిలో దెయ్యమే హీరో. దయ్యాల సినిమాలన్నింటిలో దెయ్యమే హీరో. దాన్ని ఎంత హైలైట్ చేసి చూపిస్తాడంటే ఇక దానికి అసాధ్యమైన ఏమి ఉండవు. అందులో దెయ్యం పాస్టర్లను కూడా కొడుతుంటుంది. సేవకుడు కూడా సిలువు పట్టుకుని గడగడగడగడలు ఆడుతూ ఉంటాడు. గందరగోళం అయిపోతుంటుంది, చంపేస్తుంటుంది, ఎట్లెట్లో చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అనుకున్నా? మనలో సందేహం, అనుమానాలు పుట్టించడానికి, దయ్యాన్ని గొప్పగా చూపించి దేవుణ్ణి తక్కువగా చూపించే ఒక కుట్ర అది. మనుషుల దగ్గర నుంచి వినబడే మాటలు కూడా అయ్యే. మనుషుల దగ్గర నుంచి వినబడే మాటల్లో కూడా ఈ విషయం ఉంటుందండి. జాగ్రత్తగా వినాలి. నీ చెవికి వినబడుతున్న ప్రతి మాట అది దేవుని నుండి వస్తుందా, దేవ వ్యతిరేకమైన పరిస్థితుల నుండి వస్తుందో గమనించుకోవాలి, వివేచించుకోవాలి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నీ చేతనే నమ్మిస్తాడు. నువ్వు ఆశిస్తున్నవి నీకు దక్కవు అని, నువ్వు అనుకున్నవి నీకు జరగవు అని నీ చేతనే నమ్మిస్తాడు. నమ్మించి నీ చేతనే విశ్వాసం ఉంచిపిచ్చి దాన్నే ఆధారం చేసుకుని అధికారికంగా వస్తాడు నీ దగ్గరకు. వాడు ఏబు దగ్గరకు వచ్చేటప్పుడు ఈ తంతే ఉపయోగించాడు వాడు. సాతాను ఏబు దగ్గరకు వచ్చేటప్పుడు ఇదే తంతును ఉపయోగించి ఎంటర్ అయ్యాడు. ఏ తంతో తెలుసా? చక్కని భార్య, ఎంతో ప్రేమగా ఉంది. ఈ ప్రేమ చివరి దాకా ఉంటుందా? మధ్యలో రివర్స్ అయిద్దేమో. 10 మంది పిల్లలు అద్భుతంగా ఉన్నారు. చివరి దాకా ఉంటారో మధ్యలో ఓడతారో ఏమో. ఎవరికో అట్టెందుకు అనుకుంటాడు. ఏవు ఎలాంటోడు? న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఏబు వంక పెడుతున్నావా అంటారా? ఏబే చెప్పాడు, నేను చెప్పలా. ఇంతమంది దాసదాసీ జనాంగం, ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు, పశువులు, విస్తారమైన ఆస్తి ఉంది. ఒక రాజులాగా ఉన్నాను. ఇదంతా ఉంటుందో ఊడిద్దో. పిల్లలకేమన్నా ఇద్దేమో. వినండి, పిల్లలకేమన్నా ఇద్దేమో, పిల్లలకేమన్నా ఇద్దేమో, పిల్లలకేమన్నా ఇద్దేమో. ఏం నమ్ముతున్నా? అయిద్దేమో, అయిద్దేమో, అయిద్దేమో. చివరికి అయిద్ది. అప్పుడేమంటే తెలుసా? నేను ముందే అనుకున్నా. నేను ముందే అబ్బాబాబాబా ఎంత బాగా సపోర్ట్ చేశా సైతానికి. ముందే అనుకుందంట. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఏదో ఒకటి అయిద్ది, ఏదో ఒకటి అయిద్ది. ఇది ప్రతి విషయానికి వర్తిస్తుంది, సేవకు కూడా వర్తిస్తుంది. అబ్బో మన వల్ల మన కష్టంలే, అబ్బో మనకు సాధ్యం కాదు, మనకి ఎంతవరకేలే. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతవరకు పరిధి గీసుకుంటావో ఆ పరిధి వరకే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. ఎంతవరకు నువ్వు పరిపూర్ణంగా విశ్వసించగలుగుతావో అంతవరకే దేవుడు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నేను ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నీ విశ్వాసానికి తక్కువ చేయడు, నీ విశ్వాసానికి మించి కూడా దేవుడు చేయడు. ఇది ఫస్ట్ టైం కూటమి. ఇక్కడ విశ్వాసాన్ని ప్రయోగించే అవకాశం నాకు లభించింది. ఒక సాహసోపేతమైన అడుగు. ఈ ఊరు తెలీదు, ఇది నాకే కొత్త, మీకు ఇంకా కొత్త. రతనరాజు పాస్టర్ గారు ఉన్నాడు ఇక్కడ, పుట్టినోడు ఉన్నాడా? పొద్దున వచ్చిన ఉన్నాడా? అదిగో ఆయన ఇక్కడ స్థానికుడు. నాకు ఈ ఊరు కొత్త, ఈ ప్రదేశం కొత్త, మీకు ఇంకా కొత్త. ఈ ప్రదేశానికి వచ్చి మా ఊరు వదిలిపెట్టి, అక్కడ మందిని వదిలిపెట్టి, అక్కడ పొలాలన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూటం, ఇంత తతంగం అంటే కైసా హోతా హే జరా సోచో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలి? తప్పనిసరిగా విశ్వాసమే కావాలి. ఎట్లా సాధ్యం? ఏమో నాకు అది కష్టం, కానీ విశ్వాసంతో నేను అడుగేస్తే నా దేవునికి సమస్తము సాధ్యం. జాగ్రత్త, పొదుపుగా శక్తి వినియోగం చేయండి.
దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ పందిళ్ళని నేర్పిస్తుంటే వేసేవాళ్ళకు డౌటు, వీడు ఏందో మమ్మల్ని ఈంతున్న పందిళ్ళు, ఈ కర్రలన్నీ నాటిపిస్తా ఉన్నాడు, సాగొడుతున్నాడు, ఇంత అవసరమా? ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి, ఎంతవరకు ఒక పరిధిని నియమించి సిద్ధపరిచానో అంతవరకు నా దేవుడు నింపుతా ఉంటాడు. అది విషయం. నేను అందుకే చాలాసార్లు చెబుతాను, మందిరాలకు గోడలు కట్టకండి, మీకు దండం పెడతానని. మందిరాలకు బాగా ఈ సైడ్ ఇంతెత్తు కూడా, ఈ సైడ్ ఇంతెత్తు కూడా బాగా స్లాబ్ వేసి గట్టిగా కింద మార్బల్ వేసి ఇంకా కదలకుండా ఇక చాలు. నేను చెప్పను, అంతవరకు పరిధి తీసుకుంటే ఇక అక్కడే ఆగిపోయింది నీ వ్యవహారం. మందిరం వేయాలి, ఓపెన్ షెడ్ వేయాలి, 3 అడుగులు గోడ పెట్టాలి, అది కూడా సిమెంట్ తక్కువ వేసి పెట్టాలి సేవకులకి. మరి నీ భారం, నీ ప్రయాస, నీ ఆశ, నీ ఆరాటం ఏంది? ఏదో స్థిరంగా అంత మందిని కట్టుకొని హల్లెలూయా చేద్దామనే, లేకపోతే ఆత్మలకు గెలుద్దామనే? ఆత్మలు రక్షించాలా, విస్తారమైన ఆత్మలే గెలవాలంటే మరి నీ విశ్వాసం కనపరిచింది అది. సిమెంట్ తక్కువ వేసి కట్టాలి గోడలు, ఏది స్లాబ్ వేసే గోడలు కాదు నేను చెబుతుంది. ఓపెన్ షెడ్, స్తంభాల మీద రేకుల షెడ్ వేయాలి, చుట్టూ సిమెంట్ తక్కువ వేసి గోడలు కట్టాలి. విశ్వాసం ఎందుకు? పగిలిపోతాయి. ఏ విశ్వాసంతో వేసావో ఖచ్చితంగా తీసేస్తావు వాటిని. ఎందుకు తెలుసా? అది పెంచాలి మళ్ళీ, ఎందుకంటే ఆత్మల్ని పంపుతాడు దేవుడు. నువ్వు విశ్వాసాన్ని ప్రయోగించావు, సిగ్గుపరచడం, అదంతే నియమం, అదంతే నియమం. ఫిక్స్ అయిపోయావంటే అక్కడే అయిపోతావు. నీకు అంతే, అడుగు కూడా కదలవు, ఎందుకంటే నువ్వు అదే నమ్ముతున్నావు, అక్కడే అయిపో. విస్తరించాలి. మనకేమైనా ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చామా సేవకి? లేకపోతే ఏమన్నా అంతస్తులు సంపాదించుకోవడానికి వచ్చామా? విస్తారమైన ఆత్మలను సాతాను చేతుల నుండి బయటికి తీసుకొని రావడానికి వచ్చాం మనం సేవకి. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మలని రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ప్రకటించి ప్రార్థించి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి వచ్చాం. చచ్చిందాకా నిద్రపోకూడదు, వాడిని కూడా నిద్రపోనికూడదు. లూసిఫర్ గాడిని నిద్రపోనికూడదు, ఎక్కడో చోట ఏదో ఒకటి గెలుస్తూనే ఉండాలి. మెంటల్ ఎక్కాల మన దెబ్బకోడికి. ఇంత మన జోలికి రావటం మానేసుకోవాలి. వాడు వీడిని కదిలిస్తే చాలు, ఒకటి చేసేది వీడిని కదిలిచ్చానంటే ఇంకా 10 చేస్తాడు. వీడు డేంజర్ క్యాండిడేట్ అని మన జోలికి రాకూడదు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అనుమానం, ఇంతవరకు చాలే, ఈ జన్మకి ఇంతే చాలే అంటే దేవుడు మళ్ళీ ప్రార్థన ఏమో, ప్రభువా విస్తారమైన కార్యం చేయాలి. ఆయన చూస్తూ ఉంటాడు, నీకేమైనా మెంటలా అని. నీకేమైనా మెంటలా? ఎట్లా ఫిక్స్ అయిపోయి ఈ జన్మకి జాయిలే అన్నావు, మళ్ళీ విస్తారమైన కార్యం. నీకు మైండ్ పోయిందే? విస్తారమైన కార్యం జరగాలన్నప్పుడు ఈ జన్మకి జాలని ఎట్లా తృప్తి చెందుతున్నా? 100 మంది నదిలో మునిగిపోతున్నారు. దేవా నీకు స్తోత్రం, ఒక 10 మందిని లాగితే చాలు ప్రభా, హల్లెలూయా. మిగిలిన 90 మంది ఈ జన్మకి జాలే ప్రభా, వాళ్ళు మొత్తం పోతే పోతాడానికి స్తోత్రం, ఈ 10 మంది అనుకుంటావా? నా ఊపిరి ఉన్నంత వరకు, నేను బ్రతికున్నంత వరకు, నాలో శక్తి ఉన్నంత వరకు ఎంతమందిని అవకాశం ఉంటే అంతమందిని నేను రక్షణలోకి నడిపించాలి, ప్రభు చెంతకు తీసుకొని రావాలి, అనేక ఆత్మల్ని గెలవాలి, అనేక జీవితాలను వెలిగించాలి. హద్దులు పెట్టవాకు, హద్దులు పెట్ట. అరే లోకస్తులు, నిరీక్షణ లేని లోకస్తులు ఏమంటున్నారు? ఆకాశం హద్దు అంటున్నారు. అంటే అంత ఎత్తు పోదామని. ఒక అన్యుడికి అంత నిరీక్షణ చూడు, ఆకాశమే హద్దు అంట. ఏదో మూవీ రచయిత పాట రాశాడు, ఆకాశమే హద్దు, అవకాశం వదలొద్దని. మరి నీకెంత ఉండాలి? ఏ నిరీక్షణ లేనివాడు అంతలా మాట అంటే, ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని నీకెంత నిరీక్షణ ఉండాలి? సామాన్యుడు ఏ నిరీక్షణ లేనోడు ఆకాశం హద్దు అంటే నువ్వు 3వ ఆకాశం హద్దు అనాలి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఇదేదో కాసేపు టైంపాస్ కోసం చెప్పట్లా నేను. దేవుడు పలికిస్తున్న మాట పలుకుతున్నా. నీ ఇష్టం, నువ్వేమన్నా అనుకో, నువ్వు ఎలా తీసుకుంటావో నీ ఇష్టం, నీ చేతుల్లోనే పెట్టాడు.
నీవు ప్రకటించేదానికి, నీవు ప్రదర్శించేదానికి భిన్నంగా ఏది జరగదు. నువ్వు నమ్ముతున్న దానికి ఆపోజిట్ జరగదు. పరిపూర్ణంగా నువ్వు ఏది నమ్ముతావు అది జరిగింది. ఏం చేశాడు? జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఇవన్నీ పోతాయేమో, ఇది జరిగిద్దేమో, ఇలా అయిద్దేమో, అలా అయిద్దేమో అని ముందు ఆ డౌట్ పుట్టించాడు శత్రువు. పుట్టించి తర్వాత అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయనకి ఆ డౌట్ ఉందని లేఖనం చెబుతుంది. ఏబు గ్రంథం 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో. నమ్మిచ్చాడు ఫస్ట్. ఇవన్నీ ఇలాగ అయిపోతాయి, ఇలా జరిగిద్ది, ఇలా అవుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది, అదే 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 నమ్మేటట్టు చేసి చివరికి అదే జరిగేటట్టు చేశాడు. ఏబు జీవితంలో వాడు కార్యం చేయటానికి మొదట ఏబులో వ్యతిరేకమైన పరిస్థితులను గురించి విశ్వాసం కలిగించాడు. మళ్ళీ చెబుతా, ఏబు జీవితంలో సాతాను పని చేయటానికి వ్యతిరేకమైన పరిస్థితుల విషయంలో ఏబు నమ్మేటట్టు వాడు చేశాడు. వ్యతిరేక పరిస్థితుల్ని విశ్వసించేటట్టు శత్రువు కుట్ర చేశాడు. సక్సెస్ అయ్యాడు, నెరవేరింది. తర్వాత దేవుడు అన్ని దొళ్ళగొట్టి సరిచేసి లైన్లో తీసుకొచ్చి ఇక దేవుని వైపే అనుకొని దేవుని మీదే ఆధారపడి ఇక ఏదైనా ఆయనే, ఉంచిన ఆయనే, తీసిన ఆయనే, ముంచిన ఆయనే, తేల్చిన ఆయనే అని పూర్తిగా దేవుని మీదగా అనుకునేటట్టుగా ఏబుని రెడీ చేసేసుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ. అందరూ చెప్తారా గట్టిగా? దానికోసం నీకు అవసరమైతే కీడు స్వప్నాలు చూపిస్తాడు, కీడు ప్రవచనాలు చెప్పిస్తాడు, కీడు ప్రేరణలు కలిగిస్తాడు. నువ్వేం చేయాలి? అట్లాంటి కలిగినప్పుడు వ్యతిరేకంగా విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. నీకే ఒక కళ పుట్టిస్తాడు వాడు. కల్లో నీ వారికి ఏదో జరుగుతున్నట్టు, నీకేదో అయిపోతున్నట్టు వాడు స్వప్నం పుట్టిస్తాడు. పుట్టించి ఇక ఆ డే అంతా నువ్వు దాన్ని నమ్మేటట్టు, నాకేందో ఇలా వచ్చింది, ఏదో జరగబోతుంది, నాకేందో ఇలా వచ్చింది, ఏదో అవ్వబోతుంది, నాకేందో ఇలా వచ్చింది, మా ఇంట్లో ఏదో జరగబోతుంది. ఇక దేవుడు మాత్రం ఏం చేస్తాడు? సరేలే సావు అట్నే వదిలేస్తాడు. చివరికి అదే జరిగితే జరిగినాక నాకు రాత్రే వచ్చిందమ్మా, నాకు రాత్రి, నేను అంటాను దెయ్యం మొహం దాన్ని రాత్రి వచ్చినప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ పాయింట్ని డిలీట్ చేసేసి ప్రశాంతంగా నా దేవుడు ఉన్నాడు, నాకేం కాదని ఎందుకు నమ్మలా అనాలనిపించింది. దెయ్యం మొహం అంటే ఊరుకుంటుందా? నన్ను తిట్టదు, అందుకని అనలే నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నీ చేతనే వాడు నమ్మిస్తాడు చాలా విషయాలు. అందుకని నువ్వు నమ్మాలనుకుంటున్నావు, ఎందులో నువ్వు రౌండ్ చేయాలనుకుంటున్నావు? కొంతమంది సైతానుగాడి విషయాలు, కీడు విషయాలు ఎంత అద్భుతంగా రౌండ్ కొడతారో అస్సలు డౌట్ ఉండదు. దేవుని సంగతులు అట్లా నమ్మితే ఎంత బాగుండు. ఏ సందేహం లేకుండా ఎన్ని కార్యాలైనా చేస్తాడు. ఈరోజు ఆయన రక్షణ నిశ్చయమని నమ్మావు, డౌట్ లేదో నేను పరలోకం పోతా ఎందుకంటే యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, సందేహం లేదన్నావు. ఆ ఒక్క పాయింట్ను బట్టి ముందు అసలు పరలోక రాజ్యం నీకు కన్ఫర్మ్ అయిపోయింది. సంతోషం. పరలోక రాజ్యం ఇవ్వగలిగినోడు ఈ భూమి మీద నీ కార్యాలు చేయలేడా? ఆత్మ సంబంధమైన విషయాల్లో నీకు తోడ్పాటు అందించలేడా? శరీర సంబంధమైన విషయాల్లో నీ పట్ల కార్యాలు చేయలేడా? శత్రువు ఒకవేళ నీ కీడుగా తీసుకొచ్చినవన్నీ చిటికలో అన్నీ నీకు మేలుగా మార్చలేడా?